ఇక ఎంజీ రావు గారు, ట్రంప్ ఎన్నిసార్లు అంటే పదే పదే చెప్తూ ఉన్నారు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పి. భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా ఏంటి ట్రంపే ఆపాడా? పదే పదే చెప్పడానికి గల కారణం ఏంటి? ఆపడం అండ్ మధ్యవర్తిత్వం రెండూ ఒకటేనా? నిజంగా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేస్తే అది భారత్ ఫారెన్ పాలసీకి విరుద్ధం కదా. ఏంటి ట్రంప్ ఏం చేశాడు? పదే పదే ఎందుకు చెప్తూ ఉన్నాడు? 25th టైం కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆపారా? మీడియేషన్ చేశారా? ఇది చాలా వివాదాస్పదమైన అంశంగా చూస్తున్నారు, కానీ ఇది అంత పెద్ద వివాదాస్పదం కాదు. ఫారిన్ పాలసీ, ఇండియన్ దౌత్య విధానం ఫారిన్ పాలసీలో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఈ అపోజిషన్ ఏమని క్రిటిసైజ్ చేస్తుంది మోడీ గవర్నమెంట్ని? ఈ యుద్ధ విరమణ అనే ప్రకటన ముందు అమెరికా నుంచి ఎందుకు వచ్చింది, మీ దగ్గర నుంచి ఎందుకు రాలేదు, అమెరికా మధ్యలో రావడం ఏంటని అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తుంది. ఈ అపోజిషన్ క్రిటిసిజాన్ని మైండ్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం దౌత్య విధానంలో ఏముంది, అమెరికా ప్రస్తావన లేదు అంటుంది. అక్కడ ట్రంప్ ఏమంటున్నాడు, 25వసారి భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో నేను ఆపాను అంటున్నాడు ఆయన. ఇక్కడ యుద్ధాన్ని ఆపడం వేరు, భారత్ పాకిస్తాన్ల మధ్యవర్తిత్వం నిర్వహించి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వేరు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తిరస్కరించేది ఏది, అసలు ట్రంప్ అనేది ఏంటి అనేది చూస్తే, భారత్ పాకిస్తాన్ల యుద్ధం మే 7 నుండి 10 వరకే జరిగిన 4 రోజుల యుద్ధంలో, భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆ యుద్ధాన్ని ఆపడంలో మోడీ పాత్ర, అమెరికా పాత్ర ఏమైనా ఉంది అంటే, ఉందా లేదా అంటే, అమెరికా అక్కడ యుఏఈ, సౌదీ అరేబియా, అక్కడ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియా వచ్చారు, పాకిస్తాన్ వెళ్ళారు, అక్కడ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడారు, మన ఇండియాతో మాట్లాడారు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అక్కడ ఇక్కడ మాట్లాడారు, నైట్కి నైట్ మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మధ్యలోకి ఒకడు వచ్చి అరే కొట్టుకోవడం మంచిది కాదని చెప్పి యుద్ధాన్ని విరమింపజేస్తారు. అంతవరకే అమెరికా పాత్ర ఉంది. అంటే ఏంటి, అక్కడ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, జేడీ వ్యాన్స్ లాంటి వాళ్ళు రంగంలో దిగి యుద్ధాన్ని పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చి, నువ్వు యుద్ధం అణువాయుధం అంటున్నావు, తీస్తే మాత్రం మర్యాదగా ఉండదు, మేము ఊరుకోం, అణువాయుధం వేసి ప్రపంచం అంతా పోద్దని అమెరికా పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తేనే అది లొంగిద్దండి. అది అప్పటికే మనం వెళ్ళి దాన్ని కొట్టడం జరిగింది, బ్రహ్మోస్ మిసైల్ చేసి. ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో అమెరికాని వెంట పెట్టుకుని వచ్చి సరే యుద్ధ విరమణకు చూసుకుని బయటికి వెళ్ళిపోయింది. అందుకని అమెరికా నుంచి ప్రకటన వచ్చింది. అంటే ఏంటి, అమెరికా, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ విదేశాంగ మంత్రి, ఈ దేశాల పాత్ర యుద్ధ విరమణలో ఉంది. అంటే ఏంటి, యుద్ధాన్ని ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలోకి వచ్చి కొట్టుకోవద్దని చెప్పారు, పక్కన పెట్టారు, అంతే. కానీ అమెరికా ఏమంటుంది, నేనే విరమించాను అంటుంది. అంటే దాని పాత్ర కొంచెం ఉంది. కానీ ఇక్కడ ఇండియా అనేది ఏంటి, అపోజిషన్ క్రిటిసైజ్ చేసి మధ్యవర్తిత్వం ఇప్పుడు వరకే లేదు. అపోజిషన్ పాత్ర ఏముంటుంది, ఏదోటి క్రిటిసైజ్ చేయడం. మీరు ఇప్పటివరకు భారత విదేశాంగ విధానం ప్రకారం భారత్ పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక విషయాలు ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలి. అది సిమ్లా అగ్రిమెంటు ప్రకారం 1972 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత 1977 తర్వాత సిమ్లా అగ్రిమెంట్లో ఉంది. ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలి, ఇది భారత విదేశాంగ విధానం. మరి యుద్ధాన్ని ఎందుకు ఆపడంలో అమెరికా ఎందుకు ఇచ్చారంటారు. ఇక్కడ అపోజిషన్ క్రిటిసైజ్ చేసే దాంట్లో అసలు చాలా ప్రాబ్లం ఉందండి. ఒక తాష్కెంట్ 1965 యుద్ధం జరిగినప్పుడు అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్ ఎందుకు వెళ్ళారు, రష్యా అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఇద్దరి మధ్య ఉండి యుద్ధాన్ని విరమింపజేసింది. కానీ రెండు ద్వైపాక్షిక సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోండి మీ సమస్యలు. యుద్ధ విరమణ వరకే రష్యా ఉంది, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉంది కదా. 1971లో కూడా వివిధ దేశాలు పాత్ర పోషించినాయి, రష్యా పాత్ర పోషించింది. సిమ్లా అగ్రిమెంట్ కుదిరింది మనకి. ఎప్పుడు తర్వాత 1999 కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ముషరఫ్, నవాజ్ షరీఫ్, వాజ్పేయి ఉన్నప్పుడు అప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ని నవాజ్ షరీఫ్ మీట్ అవ్వడం జరిగింది. వాషింగ్టన్ వెళ్ళి బయటికి వెళ్ళి పాకిస్తాన్ యుద్ధం నుంచి బయటికి రా అని తిడితే అమెరికా ప్రోద్బలంతో ఆయన బయటకు వచ్చాడు వార్నింగ్ ఇస్తే. గుర్తుపెట్టుకోవాలి, అంటే యుద్ధ విరమణలో వివిధ దేశాల పాత్ర ఉండొచ్చు, ఇప్పుడు అమెరికా పాత్ర ఉంది కాదని అనడానికి లేదు. ఎందుకంటే అమెరికా అక్కడ న్యూక్లియర్ కమాండ్ ఆ రోజు పాకిస్తాన్ మీట్ అయినప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు తీస్తే అణ్వాయుధాలు వేస్తానంటే ఇండియాకి ఎంత ముప్పో అమెరికాకి అంతే ముప్పు. ప్రపంచంలో సూపర్ పవర్గా అణ్వాయుధాలు వేస్తే కుదరదని చెప్పింది. ఒకప్పుడు బుష్ వార్నింగ్ ఇచ్చాడు, బిల్ క్లింటన్ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి యుద్ధం విరమింపజేయడంలో ఇద్దరితో కొట్టుకునే వాళ్ళు ఇద్దరితో మాట్లాడి అరే బాగోదు, నువ్వు అణ్వాయుధాలు తీస్తే నీ అణ్వాయుధాలని మళ్ళీ ఎలా చేయాలో నిర్వీర్యం చేస్తానని అమెరికా వార్నింగ్ ఇస్తేనే అమెరికా భయపడుతుంది. ఎందుకంటే 100 కానీ ఎయిర్ బేసెస్ అని అమెరికా ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అమెరికా నీ ట్రేడ్ ఇవ్వం, లోన్లు ఇవ్వం, ఏమో ఉండదంటేనే భయపడుతుంది. పాకిస్తాన్ ఒంటరిది అయిపోద్ది. మళ్ళీ గ్రే లిస్టులో పెడతాను, తీవ్రవాద దేశంగా ప్రకటిస్తానంటే ఎవరికి భయపడతారు, అమెరికాకే భయపడతారు. సో అమెరికా వార్నింగ్ ఇచ్చింది, ట్రంప్ పాకిస్తాన్ బెదిరించాడు కాబట్టి వాడు బయటకు పడ్డాడు.
సరే అప్పటికే యుద్ధంలో మనం ఓడించేసాం, ఇంక ఇదే బారుని అమెరికా వెంట పెట్టుకుని వాడు వెనకాల వచ్చి వీడు బయటికి వెళ్ళాడు, అది జరిగింది. అంటే యుద్ధ విరమణలో అటు అమెరికా, సౌదీ అరేబియా ఎంబీఎస్ పాత్ర, అదేవిధంగా ఇరాన్ విదేశాంగ మంత్రి, యుఏఈలు ఉన్నాయి పాత్ర. అంటే యుద్ధం కొట్టుకునేటప్పుడు వద్దు వద్దు అని చెప్పారు, యుద్ధాన్ని విరమించడం వరకే. కానీ ఇండియా దౌత్య విధానం విరమణ వేరు, అదేవిధంగా మధ్యవర్తిత్వం వహించడం వేరు. మధ్యవర్తిత్వం దేనికి? భారత్ పాకిస్తాన్ల మధ్య ఎన్నో అపరిష్కృత సమస్యలు ఉన్నాయి, కాశ్మీర్ నుంచి కింద గుజరాత్ వరకే, ఈ టెర్రరిజం నుంచి న్యూక్లియర్ ఇష్యూస్ ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎవరు పరిష్కరించుకుంటారు? ఇండియా పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించారు. అమెరికా పాత్ర ఉండదు, చైనా పాత్ర ఎవరు ఉండరు. ఇది విదేశాంగ విధానంలో ఉన్నది. ఇప్పుడు అపోజిషన్ ఏంటంటే గుడ్డిగా క్రిటిసైజ్ చేస్తుంటే మోడీ గవర్నమెంట్ ట్రాప్లో పడిపోయి అటు ట్రంప్ని హర్ట్ చేస్తున్నాం. ఓకే, ట్రంప్ పాత్ర అందరూ మంచిగా చెప్పారు, యుద్ధం వద్దని అందరూ చెప్పారు, దాని ప్రకారం పాకిస్తాన్ కూడా మాట విని బయటికి వెళ్ళింది, బెదిరిపోయి బయటికి వెళ్ళింది, మేము యుద్ధాన్ని విరమించాం ఎందుకంటే ప్రపంచ శాంతికి యుద్ధం బాగోదు అని ఒక మాట చెప్తే సరిపోద్ది. కానీ ఇప్పటి నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలో అమెరికా నీ పాత్ర లేదు, ట్రంప్ నీ పని చూసుకో, మోడీ జీ జిన్పింగ్ నీ పని చూసుకో, మేము సిమ్లా అగ్రిమెంట్ ఉంది దాని ప్రకారం పరిష్కరించి. ఇది మధ్యవర్తిత్వం వేరు. యుద్ధాన్ని ఆ రాత్రికి రాత్రి భయంకరమైన అణువాయుధ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే బాబు యుద్ధం చేసుకోవద్దని చెప్పడం వేరు. మనము చెప్తున్నాం ఉక్రెయిన్ రష్యాల మధ్య, ఏ దేశాల మధ్య జరిగిన ఇండియా కూడా చెప్పిద్ది. ఆ విధంగా అమెరికా ప్రపంచ సూపర్ పవర్, అమెరికాకి భయపడిపోద్ది పాకిస్తాన్, లేకపోతే రాకెరే వెళ్ళిపోతామని చెప్పాడు బుష్. అప్పుడు ఏం చెప్పారు ముషరాఫ్ని, నువ్వు మా కోఆపరేట్ చేయకపోతే యూ విల్ బ్యాక్ టు ద రాకెరా, అదనమాట. అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధం తీస్తే ఆపే శక్తి అమెరికాకు కూడా ఉంది, అక్కడ ఇజ్రాయెల్కి ఉంది, మర్చిపోకూడదు. అంటే ఏంటి, అమెరికా యుద్ధాన్ని విరమించడంలో, ఇద్దరు కొట్టుకుంటుంటే ఆపడంలో అమెరికా పాత్ర ఉంది. దాన్ని ట్రంప్ చెప్పలేకపోతున్నాడు. ఇక్కడ భారత దౌత్య విధానము చెప్పలేకపోతుంది. భారత దౌత్య విధానం మధ్యవర్తిత్వం ఎవడో ఉండకూడదు, యుద్ధం వద్దనడం వేరు, యుద్ధం వద్దన్నావు మేము మానేసాం అయిపోయింది ఓకే. అలానే ట్రంప్ని హర్ట్ చేయకుండా క్లియర్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అపోజిషన్ ట్రాప్లో మోడీ గవర్నమెంట్ పడింది. భారత దౌత్య విధానంలో మధ్యవర్తిత్వం వేరు, కాల్పుల విరమణ వేరు, సీజ్ ఫైర్ వేరు అనే పాత్రని గుర్తించడం లేదు. యుద్ధం ఆ 3 రోజులకి పాత్రే అమెరికా, మార్క్ రూబా, జేడీ వ్యాన్స్ అయిపోయింది. మధ్యవర్తిత్వం సిమ్లా అగ్రిమెంట్, ఇది క్లియర్గా ఉండాలి. అప్పుడు ట్రంప్ చెప్పడం వస్తలేదు, వీళ్ళు చెప్పడం. అందువల్ల ట్రంప్ హర్ట్ అయ్యాడు, ట్రేడ్ డీల్ ఇంకా అవ్వలేదు, పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి లోన్లు ఇస్తున్నాడు. సో భారత దౌత్య విధానంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఒక్కోసారి చాలా కీలకంగా మారుతుందని. ట్రేడ్ డీల్ ఆగిపోవడం ఈరోజు ప్రమాదం. ట్రంప్ 25 సార్లు అంటున్నాడు ఓకే ఓకే నువ్వు యుద్ధాన్ని విరమించావు, కానీ మధ్యవర్తిత్వం వద్దు, నీ పని నువ్వు చూసుకో అని ఇండియా చెప్పాలి. అపోజిషన్ కూడా మధ్యవర్తిత్వం వేరు ఇది వేరు అని గ్రహించాలి. ఇది అన్నమాట. చాలా చిన్నగా, చాలా దాన్ని లైన్ చాలా సున్నితంగా ఉంటుందండి, దాన్ని అర్థం చేసుకుంటే అయిపోతుంది అనమాట. దాన్ని క్లియర్గా వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ట్రంప్, వీళ్ళు అదనమాట అంతే. ఇక లాంగెస్ట్ సోలార్ ఎక్లిప్స్